ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. గన్నవరంలో ఘనంగా మహిళా దినోత్సవం. హాజరైన రగ్బీ క్రీడాకారులు. కృష్ణా జిల్లా రగ్బీ సంఘం, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గన్నవరం జెడ్పీ హైస్కూల్ ప్లేగ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. 16 జిల్లాల నుండి బాలికలు, 16 జిల్లాల నుండి సీనియర్ మహిళా క్రీడాకారుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట మహిళా దినోత్సవం జరుపుకోవడం తమకెంతో సంతోషం కలిగించిందన్నారు. మహిళల ఐక్యత, సాధికారత, పురుషులతో సమభాగం కోసం పోరాటం ఫలిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ల కొరకు యత్నించడం శుభపరిణామం అన్నారు. ఇలాగే అన్ని జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను ఒకరితో ఒకరు కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం. కృష్ణా డిస్ట్రిక్ట్ తరఫున ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నందుకు చాలా సంతోషిస్తుంది, గర్విస్తుంది కూడా. ఎందుకంటే మనకు వచ్చిన అదృష్టం ఇక్కడ జరపటం, ఇంతమంది హాజరు కావటం. ఇంతమందిలో మనకు ఎంతో మంది సీనియర్ రగ్బీ ప్లేయర్స్ ఇక్కడ వచ్చారు. ఆ రగ్బీ ప్లేయర్స్ వచ్చినదే కాకుండా మరొకసారి ఉద్యోగం కూడా సంపాదించినారని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. అలాగే రగ్బీ ఈరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంలో గర్ల్స్ కూడా రగ్బీ గేమ్ ఆడడానికి వస్తున్నారు, పోటీ పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే బాయ్స్ మనం పోటీ పడుతున్నాం కానీ నేషనల్ లెవెల్లో మనం గెలవలేకపోతున్నాం. బాయ్స్ ఇది, గర్ల్స్ ఇది రెండోసారి. 2020లో హైదరాబాద్లో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీలో కూడా మనం బ్రాంజ్ మెడల్ సంపాదించుకొచ్చినారు మన గర్ల్స్ అండర్ 14. ఇప్పుడు అండర్ 15 మొన్న 50,000 ప్రైజ్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు మాట్లాడుతూ, ఇటీవల చెన్నైలో జరిగిన అండర్ 15 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కాంస్య పథకాలు సాధించి 50,000 రూపాయల నగదు సంపాదించిందన్నారు. అలాగే ఇప్పటి వరకు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ మహిళలే పథకాలు సాధించుకొని వచ్చారని, అది మహిళలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మన మెగా డిఎస్ లో పీఈటీగా ఉద్యోగం సంపాదించింది. మరొకసారి ఉమెన్స్ డే సందర్భంగా గట్టిగా థ్యాంక్ యూ. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి మనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంబాబు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరానికంతా ప్రిపేర్ చేసేదాని కోసం అండర్ 12 years బాయ్స్ గర్ల్స్ టోర్నమెంట్ నిర్వహించిన దానికోసం మనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి కృష్ణా జిల్లా రగ్బీ అసోసియేషన్, అందులో ప్రత్యేకించి రాంబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వివరిస్తూ ఎన్నో టోర్నమెంట్లు ఇదివరకు కూడా అండర్ 14 ఇక్కడ టోర్నమెంట్ జరిపించినారు. అలాగే వాళ్ళు నేషనల్స్ కి ఏప్రిల్ వెళ్తారు. ఇప్పుడు అండర్ 12 టోర్నమెంట్ మనం జరుపుకున్నాం. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి టీం మేనేజర్, కోచ్లు అందరూ కూడా రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ నమస్తే అండి. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లోనే రాణిస్తున్నారు. అదేవిధంగా రగ్బీ గేమ్ చూస్తున్నాము. బాయ్స్ తో పాటు పోటీ పడుతూ అన్ని జిల్లాల నుండి అన్ని టీమ్స్ కూడా గర్ల్స్ టీమ్స్ వచ్చాయి. దానికి చాలా సంతోషము. ఇంకా ముందుకి గర్ల్స్ ఇంకా ముందు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటాం. మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా అభినందనలు. మంచిగా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చక్కగా పార్టిసిపేషన్ చేసినందుకు, పైగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మేము కొంచెం బాధగా ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, మా స్కూల్స్లో మేము జరుపుకోలేకపోయామనేసి. ఆ లోటును కూడా మన సార్ వాళ్ళందరూ తీర్చినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీడలు కూడా ఒక ముఖ్యము. గర్ల్స్ బాయ్స్ తో పాటు పోటీ పడుతూ రగ్బీలో ఇంత మంచిగా అన్ని జిల్లాల నుంచి టీంలు వచ్చినందుకు మీ అందరికి కూడా అభినందన.